నమస్కారం. ఏపీ టీచర్స్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ శుభవార్త. మీరు డిఎస్సిలో ఏ విధంగా పాస్ అవ్వాలో, ఏ విధంగా చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుందో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే నోటిఫికేషన్స్ ఏప్రిల్ 20th రిలీజ్ అయ్యింది. టోటల్గా 16,347 పోస్ట్ అనౌన్స్ చేశారు. ఇంపార్టెంట్గా అందులో స్కూల్ అసిస్టెంట్స్ 7,725, సిఎస్టి 6,371, టీజీటీ 1,781, పీటీ 286, 132, ప్రిన్సిపల్స్ 52 అయ్యాయి. అయితే ఈ నోటిఫికేషన్స్కి మొత్తం మీద 5,77,000 మంది అప్లికేషన్స్ పెట్టారు. అంటే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అయితే ఇందులో ఎగ్జామ్స్ జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరుగుతాయి. అయితే టెట్ వెయిటేజ్ 20%, డిఎస్సి సిబిటి ఎగ్జామ్స్ 80% చేస్తారు. నెగిటివ్ మార్క్స్ లేవు ఈ ఎగ్జామ్స్లోనే, కాబట్టి మనం చాలా ఈజీగా మన ఎగ్జామ్ గెయిన్ చేయొచ్చు. అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పినట్టు నారా లోకేష్ గారు ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిఎస్సి తీస్తున్నారు, కాబట్టి మనకి మంచి హోప్స్ దొరికినట్టే. ఈ బీఈడీ కోసం జాబ్ కోసం చూసే వాళ్ళకి మంచి అవకాశం ఇది ప్రతి సంవత్సరం. కాబట్టి మనం ఎంత ప్రిపేర్ అయితే అంత ప్రతి సంవత్సరం మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆల్ టికెట్లో మే 30 నుంచి డిఎస్సిఎఫ్సి సెంటర్లో డౌన్లోడ్ చేస్తున్నారు, ఏపీసీఎఫ్సి ఎగ్జామ్ సెంటర్లోని. అదేవిధంగా ఈసారి డిఎస్ కాంపిటేటివ్ ఎక్కువగా ఉన్నప్పటికీ సిలబస్, మోడల్ పేపర్స్, ప్రిపరేషన్ టిప్స్ ఏమి కావాలన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకొని కిందనే చిన్న కామెంట్ చేస్తే మీకు ఎటువంటి అంటే ఈసారి ఎగ్జామినేషన్లో మీకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, మీరు మీ ఎగ్జామ్ ఏ డేటో చెప్తే ఆ డేటు ఆ రోజు ఎగ్జామ్స్లో మ్యాక్సిమం కవర్ అయ్యేలాగా నేను మీకు మంచి బెనిఫిట్స్ ఇస్తాను. కామెంట్స్ బాక్స్లో హాయ్ అని పెట్టండి మెసేజ్. నేను మీకు మంచి పీడిఎఫ్ పంపిస్తాను. అది ప్రిపేర్ అయితే మీకు చాలా వరకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. 100% నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో కూడా నేను ఇప్పుడు దాకా అలాంటి వీడియో చేయలేదు. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి అనుగుణంగా మీ ఎగ్జామ్ డేట్ నాకు ఒక కామెంట్స్ చేస్తే ఓ లైక్ చేసి కామెంట్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ నేను అదే దాంట్లో నేను మీకు మీరు వాట్సాప్ నెంబర్ నేను పంపించడం జరుగుతుంది. మీరు బాగా చదివి ప్రిపేర్ అయ్యి రాస్తే మాత్రం ఇది పెద్ద కాంపిటేటివ్గా ఏమీ ఉండదు, బాగానే ఉంటుంది అంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.